కేతు మహాదశలో మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీడియోలో చూద్దాం. మరి మీనరాశి వ్యక్తులు సాధారణంగా సున్నితమైనటువంటి భావోద్వేగాలు, కల్పనా శక్తి, ఆత్మీయత కలిగి ఉంటారు. సహనశీలత ఎక్కువగా ఉంటుంది. మానసిక అనుకూలత ఉంటుంది. సృజనాత్మకత, ఆధ్యాత్మికకు స్వాభావిక ఆకర్షణ కలిగి ఉంటారు. మరి కేతు మహాదశలో లోతైనటువంటి ఆధ్యాత్మికత, మార్గదర్శనం, అనూహ్య మార్పులు, గత జన్మ ఫలితాల ప్రతిబింబాలు, మానసిక, ఆర్థిక, భౌతిక రంగాల్లో మార్పులు ఉంటాయి. మరి క్రమశిక్షణ కానీ, బాధ్యత కానీ, ఆత్మపరిశీలన కానీ చేసుకుంటారు. కొంతమంది వ్యక్తుల్ని జీవితంలోకి సవాళ్ళు, ఆలస్యాలు వస్తుంటాయి. శ్రద్ధ మరియు జాగ్రత్తతో సమస్యల్ని పరిష్కరించుకుంటారు. మరి కేతు మీన కలయిక వ్యక్తి జీవితంలో మానసికమైనటువంటి, భౌతిక, ఆర్థిక, సామాజిక రంగాల్లో లోతైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. మరి కేతు మహాదశ ముఖ్యమైనటువంటి లక్షణాలు: మానసిక ఒత్తిడి, లోతైనటువంటి ఆలోచనలు. మీనరాశి వ్యక్తి సున్నితమయాలు కలిగి ఉండి కేతు ప్రభావం వాళ్ళని అంతర్ముఖత వైపు, ఆధ్యాత్మికత వైపు ఆలోచనల్ని మళ్లిస్తుంది. మరి ఆధ్యాత్మికంగా ఆకర్షణ పెరగడం, ధ్యానం, యోగా, మంత్రపఠనం, భక్తి కేంద్రీకరణ జరుగుతుంది. అనూహ్యమైనటువంటి పరిణామాలు వస్తాయి. ఆకస్మికంగా ఉద్యోగంలో మార్పులు, సంబంధాల సమస్యలు ఉంటాయి. పాత బంధాల నుండి వ్యక్తి కలుగుతుంది. కొంతమంది స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి మీకు దూరం పెరుగుతుంది. గత జన్మ ఫలితాల పరిశీలన జరుగుతుంది. జీవితంలో సంకేతాలను గమనించడం, ఆత్మ పరిశీలన చేసుకోవడం జరుగుతుంది. మరి కేతు మహాదశలో మీనరాశి వాళ్ళకి మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? మీనరాశి వ్యక్తులు సాధారణంగా సహనశీలులు, భావోద్వేగ పూర్ణతతో కూడిన వాళ్ళు. కేతు ప్రభావంతో లోతైనటువంటి ఆలోచనలు, మానసిక ఒత్తిడి, భయభ్రాంతి, అస్థిరత ఇలాంటివన్నీ ఉంటాయి. పాత బంధాల నుండి విముక్తి కలగడం ఉంటుంది. ఆధ్యాత్మిక పఠనము, యోగా, ధ్యానం లాంటి వాటి వైపు ఆకర్షణ ఉంటుంది. మరి కేతు మహాదశలో మీనరాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగాల్లో ప్రభావం ఎలా ఉంటుంది? ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి సమస్యలు, సహచరులతో విభేదాలు, నిర్ణయాలు ఆలస్యం అవడం జరుగుతుంది. వ్యూహాత్మక ఆలోచనలు చాలా అవసరమవుతూ ఉంటాయి. పరిశోధన కానీ, సృజనాత్మక రంగాల్లో కానీ విజయం సాధిస్తారు. దశ మధ్యలో ఒత్తిడి ఎక్కువగా ఉండడం, చివరిలో స్థిరత ఏర్పడడం జరుగుతుంది. మరి కేతు మహాదశలో వ్యాపార ప్రభావాలు మీనరాశి వాళ్లకు ఎలా ఉంటాయి? వ్యాపార భాగస్వామ్యాల్లో విభేదాలు రావడం, పెట్టుబడుల్లో అనూహ్య నష్టాలు, ఆధ్యాత్మికత పెరగడం, సృజనాత్మక రంగాల్లో అవకాశాలు ఏర్పడడం జరుగుతుంది. వ్యూహాత్మకంగా మార్పులు లాభదాయకంగా ఉంటాయి. కేతు మహాదశలో మీనరాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకస్మిక ఖర్చులు, పెట్టుబడుల్లో నష్టాలు, ఆదాయము తాత్కాలికంగా నిలిచిపోవడం, అప్పులు పెరగడం, చివరి దశలో ధన ప్రవాహం, పునరుద్ధరణ జరుగుతాయి. మరి శని ప్రభావం గమనిస్తే శని ప్రభావం అనే వర్డ్ కట్ చేయండి. మరి కేతు మహాదశలో కుటుంబ మరియు దాంపత్య జీవితం మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యులతో భావోద్వేగపరంగా దూరం, జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడడం, భావోద్వేగాల్లో అస్థిరత, పిల్లలపైన శ్రద్ధ తగ్గడం, దశ చివరిలో ఆధ్యాత్మికపైన దృష్టి పెరిగి సంబంధాలు మెల్లిగా మెరుగవుతాయి. సంభాషణలో సహనము, సహానుభూతి మీరు ఉండాలి, లేకపోతే ఇబ్బందులు అవుతాయి. మరి కేతు మహాదశలో ఆరోగ్యపరంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒత్తిడి పెరగడం, మానసిక అలసట, నరాల సమస్యలు, కండరాలు, హృదయ సమస్యలు, నిద్రలేమి, యోగా, ధ్యానం ద్వారా నియంత్రణ సాధ్యమవుతుంది. మరి కేతు మహాదశలో విద్య కానీ, జ్ఞానం కానీ ఎలా ఉంటుంది? ఏకాగ్రత లోపం, పరిశోధన, సృజనాత్మకత, ఆధ్యాత్మిక విజ్ఞానం, కొత్త విషయాలపైన ఆసక్తి, గురువుల ఆశీస్సులు లభిస్తే మాత్రం చక్కటి ఫలితాలు ఉంటాయి. కేతు మహాదశలో మీనరాశి వాళ్ళకి సామాజిక సంబంధాలు ఎలా ఉంటాయి? స్నేహితులతో విభేదాలు, సామాజిక కార్యకలాపాల నుంచి దూరం అవ్వడం, వ్యక్తిగతంగా విరక్తి పెరగడం, ఒంటరితనం, ఆధ్యాత్మిక వర్గాల్లో కొత్త పరిచయాలు. కేతు మహాదశలో అంతర్దశల ప్రభావము ఉంటుంది. కేతు మహాదశలో అంతర్దశల ప్రభావము మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? కేతు మహాదశలో కేతు అంతర్దశ ఒంటరితనం, విరక్తి పెరగడం. కేతు మహాదశలో చంద్రుడి అంతర్దశ భావోద్వేగ స్థిరత. కేతు మహాదశలో శుక్రుడి అంతర్దశ ప్రేమ సంబంధ సమస్యలు. కేతు మహాదశలో సూర్య అంతర్దశ గౌరవ, అధికార సమస్యలు. కేతు మహాదశలో కుజుడి అంతర్దశ ప్రమాదాలు, ధైర్య సమస్యలు. కేతు మహాదశలో బుధుడి అంతర్దశ అయోమయం, నిర్ధారణ లోపం. కేతు మహాదశలో గురువు అంతర్దశ జ్ఞానం, ఆధ్యాత్మికత వైపు మార్గం పెరగడం. కేతు మహాదశ శని అంతర్దశ క్రమశిక్షణ, ఒత్తిడి పెరగడం. కేతు మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మికమైనటువంటి మార్పులు, అయోమయం ఏర్పడుతుంది. మరి ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే కేతు మహాదశలో మీనరాశి వాళ్ళకి చక్కటి పరిహారం అవుతుంది? గణపతిని ఆరాధించడం, అలాగే దత్తాత్రేయుడిని ఆరాధించడం, దక్షిణామూర్తి ప్రార్థన, ఓం శ్రాం శ్రీం శ్రాం సహకేతవే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం, పేదలకు అన్నదానం, అనాథలకు వివిధ రకాల దానాలు చేయడం,
యోగా, ధ్యానం, ధార్మిక గ్రంథాల పఠనం ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి. మరి కేతు మహాదశలో మీనరాశి వాళ్ళకి ప్రారంభ దశలో ఆర్థిక పరిస్థితులు, మానసిక ఒత్తిడి, మధ్య దశలో ఆధ్యాత్మికత, లోతైన ఆలోచనలు, చివరి దశలో ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత స్థిరత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. శ్రద్ధ, ధ్యానం, యోగం, గురువు ఆశీర్వాదం ద్వారా మాత్రమే ఇవన్నీ లభిస్తాయి. గత బంధాల నుంచి విముక్తి, ఆత్మ పరిశీలన, సృజనాత్మకమైనటువంటి మార్పులు, దీని ఫలితంగా కొత్త దృక్పథం ఏర్పడడం, అంతర్గతంగా శాంతి పెరగడం, జ్ఞాన వృద్ధి జరగడం జరుగుతుంది. మరి కేతు మహాదశలో మీనరాశి వాళ్ళు చెప్పినటువంటి పరిహారాలు పాటించి వాళ్ళ జీవితాల్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తూ శుభం.